హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రుద్ర వెంటనే గంగను తీసుకెళ్తుండగా, ఒక్క నిమిషం సార్ ఆగండి. ఏంటి గంగ, ఏమైంది? అంటే అది సార్, నాను మీతోని రావడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ఆ ఇంట్లో నింద పడింది. మళ్ళీ ఆ ఇంట్లోకి రావడం నాకు మొహమాటంగా ఉంది సార్. దయచేసి నా మాటను మన్నించి నన్ను వదిలేయండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. అయినా నేనెవరిని సార్? మీరు మా ఇంటికి రావడం ఏంటి? నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళడం ఏంటి? నేను మీ ఇంటికి పని మనిషిని సార్. మీకు నేను నచ్చలేదు కాబట్టి ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాను. మీరేమో సార్ నన్నిలా తీసుకెళ్తే చూసే జనాలు ఏమనుకుంటారు సార్? దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. ఏంటి గంగా, ఏం మాట్లాడుతున్నావు? సిల్లిగా మాట్లాడకో. నువ్వు మీ ఇంట్లో ఉంటేనే ఆపద. నిన్ను చంపడానికి రౌడీలు ఎదురు చూస్తున్నారు. నా మాట విని నోరు మూసుకొని ఇంటికి రా. నన్ను మన్నించండి సార్, నేను మీతోని రాను. మా నాన్న చెప్పేది కూడా నిజమే కదా సార్. మీరేమైనా నా కట్టుకున్న భర్తనా సార్? నన్ను తీసుకెళ్ళడానికి కాదు కదా. అలా అని మీ ఇంట్లో ఉంటే వయసొచ్చిన ఆడపిల్లను చూసే జనాలు ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించండి సార్. ఇక మీ ఇంటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను సార్ అనుకుంటూ గంగ ఏడుస్తూ ఇక తన రూంలోకి వెళ్ళగానే, గంగా ఒక్క నిమిషం ఆగు. నీకు నేను మాటిచ్చాను కాబట్టి ఇంత దూరం ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చెప్తున్నాను, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక నీ దారి నీది, నా దారి నాది. ఇంకోసారి మా ఇంటికి కన్నెత్తి చూసినా, మా పెద్దనాన్నతో మాట్లాడాలని చూసినా ఏం చేస్తానో తెలీదు. సరే సార్, జన్మలో మీ ఇంటికి రాను అనుకుంటూ గంగ ఇక తన రూంలోకి వెళ్ళగానే, రుద్ర కోపంతో అసలు గంగేంటి ఇలా పిచ్చిదానిలా మాట్లాడుతుంది? తనకి ఆపదున్నదని చెప్పినా కూడా నా మాట వినకుండా ఇంట్లోకి వెళ్ళింది. అయినా నేనెందుకు ఆ గంగ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను? ఎందుకు టెన్షన్ పడుతున్నాను? తన లైఫ్ తనది, నా లైఫ్ నాది. నా లైఫ్ గురించి నేను ఆలోచించాలి గాని గంగ లైఫ్ గురించి నేనెందుకు ఆలోచిస్తున్నాను అనుకుంటూ రుద్ర ఇక తన ఇంట్లోకి వెళ్ళగానే, ఇంతలో ఇక విజయేంద్ర వచ్చి, ఏంటి రుద్ర, గంగ రాలేదు కదా? తనకి ఎంతో ఆత్మాభిమానం ఉంది కాబట్టి రాలేదు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి పాపం ఆ గంగను అవమానించాం, తలెత్తుకోలేకుండా చేశాం. అలాంటిది గంగ మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుందని ఎలా అనుకున్నావు రుద్ర? మనమే పెద్ద పొరపాటు చేశాం. నీ రుణాన్ని తీర్చుకోవడం కోసం పాపం గంగ ఏదో చిన్న అబద్ధమాడింది, మారు వేషంలో వచ్చింది. అంతలా తనకు వార్నింగ్ ఇవ్వాలా రుద్ర? ఏంటి పెదనాన్న, నువ్వు కూడా గంగకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? అవును రుద్ర, తనకే సపోర్ట్ చేసి మాట్లాడతాను కాబట్టి. ఒక్క విషయం ఆలోచించు. మీ పెద్దమ్మ చీకటి గదిలోనే ఉండేది. అలాంటిది గంగ మన ఇంట్లోకొచ్చి చిన్న అబద్ధంతో బాను అనే పేరును మార్చుకొని మీ పెద్దమ్మకి దగ్గరైంది. అలాగే వినాయక విగ్రహాన్ని ఇంట్లో పెట్టకూడదని మీ పెద్దమ్మ ఎంతో గొడవ చేసింది. కానీ గంగ తెలివితేటలతో మీ పెద్దమ్మ మనసుని మార్చి వినాయక విగ్రహాన్ని తీసుకొనొచ్చింది. ఇక నీ విషయానికొస్తే, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించిన విషయం గంగకు తెలిసింది. ఎలాగైనా ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని ఎంతో ఆశపడింది. అందుకే కదా రుద్ర, నువ్వు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడానికి పాపం గంగ మారు వేషంలో వచ్చి నిన్ను సంతోష పెట్టాలని చూసింది. కానీ రుద్ర, గంగ మనసును అర్థం చేసుకోలేకపోయా. కానీ పెదనాన్న, తను చేసిన తప్పు ఏది లేదని నాకు కూడా తెలుసు. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారో కూడా ఇంకింత జ్ఞానం కూడా లేదా? రుద్ర, తను చిన్నపిల్ల వ్యక్తిత్వం గలది. చిన్నపిల్ల చేష్టలు చేస్తుంది. చిన్నపిల్లల ఆలన పాలన అన్నీ చూసుకుంటుంది. అలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టంరా. ఏంటి పెదనాన్న, ఏం మాట్లాడుతున్నావు? నీ మాటలేదో నాకు తేడాగా అనిపిస్తుంది. అంటే అది రుద్ర, నువ్వెలా అర్థం చేసుకుంటావో అది. చూడు పెదనాన్న, ముందు పార్వతిని ప్రాణంగా ప్రేమించాను. నన్ను మోసం చేసి దూరంగా వెళ్ళింది. ఇక మరుక్షణమే అనుకున్నాను, ఏ అమ్మాయిని ప్రేమించనని ప్రమాణం చేసుకున్నాను. అయినా గంగను ప్రేమిస్తానని ఎలా అనుకున్నారు పెదనాన్న? తను అసలే వాగుడుకాయే. ఎవరితో ఎలా మాట్లాడాలనో కూడా తెలీదు. డిసిప్లిన్ కూడా మెయింటైన్ చేయదు. ఆ గంగను ప్రేమిస్తానని ఎలా అనుకున్నారు? సరే రుద్ర, నీకు ఇప్పుడు అర్థం కాదు. ముందు ముందు భాను గురించి నీకే అర్థమవుతుంది అనుకుంటూ విజయేంద్ర వెళ్ళిపోగానే ఇక రుద్ర గంగ గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇటు ఏమో గంగ పనిచేసుకుంటుండగా ఇంతలో లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక గంగ టెన్షన్ పడుతూ డాక్టర్ని తీసుకొచ్చి,
ఇక డాక్టర్స్ లక్ష్మికి చెకప్ చేసి 3 నెలల వరకు ఆపరేషన్ చేయకపోతే ఇక నువ్వు చావు బతుకుల్లో ఉంటావని చెప్పేసరికి గంగ విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయను? మా అమ్మను ఎలా కాపాడుకోవాలి? 3 నెలల వరకు 6,00,000 ఇయ్యకపోతే ఆ మణిగాడు నా మెడలో తాళి కడతానని చెప్పాడు. ఇప్పుడేమో మా అమ్మ ఆరోగ్యం కూడా బాలేదు. 3 నెలల్లో మా అమ్మకు ఆపరేషన్ చేయకపోతే మా అమ్మ చావు బతుకుల మధ్య ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? చిల్లి గవ్వ కూడా లేదు. మా అమ్మని ఎలా బ్రతికించుకోవాలి? అనుకుంటూ గంగ టెన్షన్ పడుతూ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అన్నా నీ దగ్గర ఏదైనా పనుంటే చెప్పన్నా, ఎంత కష్ట పనైనా సరే నేను చేస్తాను. ఏంటమ్మీ ఏం మాట్లాడుతున్నావు? కష్టం పని నువ్వు చేయలేవు, ఒక ఆడదానివి. ఏంటన్నా అలా మాట్లాడుతున్నావు? ఆడదై పుట్టినంత మాత్రాన ఆడది పని చేయదనుకుంటున్నావా? నా సత్తా ఏంటో చూపెడతాను. డబ్బులు ఎక్కువ వచ్చే పనుంటే చూడన్నా. మా అమ్మకు ఆరోగ్యం బాలేదు. మా అమ్మకు టాబ్లెట్స్ తీసుకురావాలి. సరే చెల్లమ్మ, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను కదా. ఆ చెల్లమ్మ బియ్యం బస్తాలు మొయ్, డబ్బులు బాగా వస్తాయి. నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళు, సరేనా గంగా? సరే అన్నా అనుకుంటూ గంగ అడ్రస్కి వెళ్ళి ఇక బియ్యం బస్తాలను మోస్తుంటే ఇటు ఏమో వీరేంద్ర సంతోషంతో, అంటే రుద్రబావ ఒంటరిగా వచ్చాడంటే గంగ ఇక్కడికి రావట్లేదు. గంగా ఇప్పుడు నువ్వు డేంజర్లో ఉన్నావు. ఇక నిన్ను త్వరలో కిడ్నాప్ చేయబోతున్నావు అనుకుంటూ వీరేంద్ర ఇక రౌడీలకు ఫోన్ చేసి, రేయ్ నేను చెప్పినట్టు చెయ్యి. గంగ వాళ్ళింట్లోనే ఉందంట. తనను కిడ్నాప్ చేసి నాకిచ్చావనుకో, నీకు ఎంత డబ్బులు కావాలంటే అన్ని డబ్బులిస్తాను. ఏంటన్నా ఆ అమ్మాయిని పట్టుకుంటే ఎన్నైనా అన్ని డబ్బులిస్తావా? సరే అన్నా, ఆ అమ్మాయిని పట్టుకొని మీ చేతులతో పెడతాను. రేయ్ జాగ్రత్తరా. సరే అన్నా, నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడే కదా నేను జైలు నుంచి బయటికి వచ్చాను. మళ్ళీ నేను ఎవరికైనా కంటపడితే ప్రాబ్లం అవుతుంది. నా రౌడీలను పంపిస్తాను. మా రౌడీలు గంగని కిడ్నాప్ చేసి మీకిస్తారన్నా అని చెప్పి ఫోన్ కట్ చేయగానే ఇక వీరేంద్ర సంతోషంతో, గంగా నా చేతికి చిక్కకుండా వెళ్ళిపోతావేమోనని టెన్షన్ పడిపోయాను. ఇక నువ్వు నా చేతికి చిక్కబోతున్నావు. చాలా సంతోషంగా ఉంది. త్వరగా రెడీ అవ్వాలి. ఇంకొద్దిసేపట్లో గంగ గెస్ట్ హౌస్కి వస్తుంది కదా. నేను కూడా ఆ గెస్ట్ హౌస్లో ఉండాలి అనుకుంటూ వీరేంద్ర సంతోషపడుతుండగా ఇంతలో ఇష్క వచ్చి, ఏంటి బ్రో సంతోషపడుతున్నావు? అంటే కొంపతీసి గంగ నీ సొంతమవుతుందనా? కానీ బ్రో, నా మనసెందుకో ఏదో కీడు జరుగుతుందేమోనని టెన్షన్గా అనిపిస్తుంది. ఏంటి ఇషిక అలా మాట్లాడుతున్నావు? గంగ అయినా వాళ్ళింట్లో ఉంది కదా. తనని కిడ్నాప్ చేయమని మా రౌడీలకు చెప్పాను. ఇక రౌడీలు గంగని కిడ్నాప్ చేసి గెస్ట్ హౌస్లో పడేస్తారు. ఇక ఆ తర్వాత గంగ దగ్గరికి వెళ్ళేది నేనే కదా. అది చూద్దాం బ్రో. ఈసారైనా నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో. లేదిషిక, ఈసారి తప్పకుండా నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. గంగా నా చేతికి చిక్కబోతున్నావు. వేటెన్సీ. ఇక నా విలనిజాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతావు. ఇక నువ్వు ఎటూ వెళ్ళలేని పరిస్థితి. లైఫ్ టైం గెస్ట్ హౌస్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది గంగా అనుకుంటూ వీరేంద్ర సంతోషపడిపోతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.